ఇటు గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. దశాబ్దాలుగా సెప్టెంబర్ 17 విలీన దినోత్సవంగా కాంగ్రెస్ నిర్వహిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్. విమోచనమంటూ బీజేపీ అయోమయం చేస్తోందన్నారు. ఇక బీఆర్ఎస్ నాడు పుట్టనే లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. గాంధీ భవన్ లో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాల్టి రోజున తెలంగాణ విలీన దినం అనే పదాన్ని ఎక్కువగా కాంగ్రెస్ నేతలు వినియోగిస్తూ వస్తున్నారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్లో విలీనమైంది. ఇందులో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ కేబినెట్లో పటేల్ మన దేశానికి తొలి హోంమంత్రిగా సేవలందించారు. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో కలిసేందుకు ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఇలా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం వల్ల తెలంగాణకు దేశవ్యాప్తంగా మంచి గౌరవం లభించిందని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉంటారు. ఈ సంఘటనను కాంగ్రెస్ వాదులంతా విలీన దినంగా భావించి ప్రతి ఏటా తెలంగాణ విలీన దినోత్సవంగా చెబుతూ ఆయా కార్యక్రమాలు చేపడతారు. పార్టీ తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. గాంధీ భవన్ లో అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో తెలంగాణ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. బీజేపీ వారు ఇవాళ విమోచన దినమని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి నిజాంకు వ్యతిరేకంగా పోరాడింది ఆనాడు రామానంద తీర్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు కమ్యూనిస్టులు. ఆనాడు బీజేపీ వారు సోయలేదు, బీఆర్ఎస్ పార్టీ పుట్టినలేదు. వాళ్ళు ఇవాళ విలీన దినోత్సవాన్ని రకరకాలుగా పేర్లతో మారుస్తూ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. విలీనం కూడా ప్రధానమంత్రి నెహ్రూ ప్రోద్బలంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో నిర్వహించి ఈ విలీనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాం ప్రభుని లొంగ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఈ విలీన దినోత్సవం జరుపుకుంటా ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుయుక్తులు చేసి ఎన్ని రాజకీయాలు ఈ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయదలుచుకున్నప్పటికీ కూడా ప్రజలు విశ్వసించాల్సింది ఇది తెలంగాణ భారతదేశంలో విలీనమైనటువంటి రోజు, తెలంగాణ విలీన దినోత్సవము. అది జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ గర్వపడతాం. కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్